అదే ఇప్పుడు మన అందులో ఎలాగుందో ఇప్పుడు మన టైటిల్ కార్డ్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను. దానికి కావాల్సిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే ఇచ్చాను. మనం లేక్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మన కైన్మాస్టర్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు మనం కావాల్సిన ఇమేజెస్ అన్నీ మనం తొందరగా అయితే మనం ఇప్పుడు యాడ్ అయితే చేసుకుందాం. కావాల్సిన ఇమేజెస్ అన్నీ నేను అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఇలా అయితే యాడ్ చేసుకున్నాను. నాకైతే టైం లైన్ సరిపోలేదు, అందుకని చెప్పి నేను ఇంకా ఇమేజెస్ అనేవి యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో ఉన్న ప్రతి ఇమేజ్ వచ్చేసి మనం ఐ వరకు అనేది నేనైతే జూమ్ చేసుకుంటున్నాను. ప్యాన్ అండ్ జూమ్లో అన్ని ఇమేజెస్ ప్రతి ఇమేజెస్ నేను అలాగే జూమ్ అనేది చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకొని మనం చిన్న వరకు కొద్దిగా ట్రాగ్ అయితే చేసుకోవాలి. ఫుల్గా మనం తక్కువ ఎంత అయితే పెట్టుకున్నా 0.100 సెకండ్స్లో అయితే ఉంచుకోవాలి. మనం జస్ట్ ఐస్ ఒకటి కనబడేలా మనం పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఇది ఇలా పెట్టుకున్నాం కదా, అన్నీ ఇలా డ్రాగ్ చేసేసుకొని ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మనకు బాగా వచ్చింది కదా, దీన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ మనం ఏవైతే ఇమేజెస్ అయితే చేసినా అయితే షఫల్ చేయాలి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. ఎందుకంటే మనం సేమ్ వీడియోనే మనం మళ్ళీ సేవ్ అయితే చేస్తాం. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ ఇమేజెస్ అయితే మన సపోర్టింగ్ లేకుండా మన తక్కువ ఇమేజెస్తో మనకి బాగా రావడంగా అయితే నేను అలా చేస్తున్నాను. ఓకే, ఇలా చేసుకున్నాక ఇది కూడా నేనైతే సేవ్ అయితే చేసుకుంటున్నాను. సేవ్ అయిపోయాక ఇంకా నేను మళ్ళీ షఫల్ అయితే చేస్తున్నాను. ఇంకొన్ని ఇమేజెస్ ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క ప్లేస్కి దాన్ని అలా చేంజ్ చేస్తూ నేను మళ్ళీ షఫల్ చేసుకొని నేను మళ్ళీ దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటున్నాను ఈ వీడియోని కూడా. ఓకే, దీన్ని కూడా మనం ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది కదా, ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఫస్ట్ క్లిప్ అనేది యాడ్ చేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ క్లిప్ అయితే పెట్టుకొని మిగతా ఇమేజెస్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సారీ, ఇది కాదు, ఈ ఇమేజెస్ అయితే నేనైతే ముందు పెట్టుకొని ఇవి కూడా కొద్దిగా చిన్నగా ట్రాక్ చేసుకున్నాను. మధ్యలోనూ మనకి ట్రాన్సిషన్ ఎఫెక్ట్లోనూ బ్రష్ పాప్ ఉంది చూసారా, అందులో నేను ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. నేను చూడండి ఒకసారి కొద్దిగా డ్రాగ్ చేసుకోవాలి, ఎందుకంటే సరిపోవాలి కదా మనకు. 1లో అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, ఇలా అయితే సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఒక డాట్స్ ఇమేజ్ అయితే ఉంటుంది, అదైతే మనం డ్రాగ్ చేసుకోవాలి పూర్తిగా. ఇలా డ్రాగ్ చేసుకున్నాక కిందకి వచ్చేసి ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టిప్లై మీద క్లిక్ చేసామనుకోండి, మనకి ఆ వైట్ కలర్ అనేది పోతుంది. ఇప్పుడు చూసారు కదా మనకి ఎలా ఉందో. ఓకే, ఇలా ఒక ఈ షేప్లో అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇది ఇలా బాగుంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఎల్లో టైప్ ఆఫ్ ఇమేజ్ అయితే ఉంటుంది. ఆ ఎల్లో టైప్ ఆఫ్ ఇమేజ్ అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. బ్లెండింగ్లోకి వెళ్ళి నేను మల్టిప్లై అయితే ఇస్తున్నాను. దీనికి మల్టిప్లై ఇచ్చాక ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. నేను ఆడియో అయితే తగ్గిస్తున్నాను. బాగా కొద్దిగా ఎక్కువగా ఉంది కదా, బాగా ఎక్కువగా అన్నట్టు మనకు అనిపిస్తుంది. చూసారు కదా మనకి ఎంత త్వరగా అయితే ఉందో. అంటే సేమ్ ఇమేజెస్ అయితే ఉంటాయి, కాకపోతే మనకి వీడియో అనేది వాటి యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ వీటికి వచ్చేసి నేను ఒక మధ్యలోనే ఒక వీడియో అయితే ఉంటుంది, ఎందుకంటే నేను విజయ్ తలపతి అని నేను ఒక టైటిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో అనేది మన ఉంటుంది కదా మనకు లియోలోను ఆ యొక్క టైటిల్ కార్డ్. ఇప్పుడు ఒకసారి చూడండి, మనకి ఇదైతే ఇలా ఉంది కదా, ఇక్కడ వరకు నేను ట్రిమ్ చేసేసుకొని ఇక్కడ విఐ అని ఉంది చూసారా, ఈ విఐ అనేది నేను ట్రిమ్ చేస్తున్నాను. సారీ, ఒకసారి బ్యాక్ క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లోనే ఇక్కడ నేనైతే స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ చేసుకొని నేను బ్యాక్ అయితే పెట్టుకుంటున్నాను. బ్యాక్ పెట్టుకొని ఇప్పుడు జేఏ అనే ఆ ప్లేస్కి పెట్టుకుంటాను. ఓకే, ఉంది కదా, ఈ ప్లేస్కి నేను ఎల్లోని అయితే తీసేస్తాను. ఇక్కడ చూసా కదా ట్రిమ్ టు రైట్ ఉంది, అదైతే తీస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి వీడియో ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు దీన్ని స్ప్లిట్ చేసి మధ్యలో ఉన్న భాగం అనేది మనం రిమూవ్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు రిమూవ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నేను ఒక బ్లూ కలర్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను.
ఎందుకంటే నేను 3 ఫార్మాట్స్లోనే మధ్యలో టైటిల్ అనేది నేను పెట్టుకున్నాను దానికోసం అని. ఇప్పుడు నేను బ్లూ అయితే యాడ్ చేస్తున్నాను. బ్లూ కలర్ అయితే మనం యాడ్ చేసుకున్నాక ఇక్కడ మనకి అక్కడ వరకు అయితే వీడియో ఉందో అక్కడ వరకు పెట్టుకొని ట్రిమ్ చేసేసుకొని బ్యాక్ వచ్చి ఇప్పుడు మనం కిందకి వెళ్ళాక ఒకసారి ఫుల్గా పెట్టేసుకుందాం. ఫుల్గా పెట్టేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టిప్లేలో కానీ ఓవర్లేలో కానీ పెట్టుకున్నాం అనుకోండి మనకు కరెక్ట్గా అయితే సూట్ అయిపోతుంది. ఇలా పెట్టుకున్నాక మనకి ఇప్పుడు జేఏ అని వస్తుంది చూసారా, జేఏ దగ్గర మనం ఇలా పెట్టుకోవాలి. జేఏ వరకు ఇలా పెట్టుకున్నాక ఇక్కడ స్ప్లిట్ చేస్తున్నాను. ఇక్కడ స్ప్లిట్ చేసుకొని ఇక్కడికి నేను ఇంకొక సేమ్ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. కాబట్టి నేను డిఫరెంట్ ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, నేను 2 టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఎంచుకున్నాక ఇప్పుడు నేను వాటిని కూడా నేను సగం ఒక ట్రిమ్ అయితే చేస్తున్నాను కొద్ది ముందుకి. ఇలా ట్రిమ్ చేసేసుకున్నాక ఇలా వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ సేమ్ ఒక డాట్స్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్ది అయితే నేను పెట్టుకుంటున్నాను. రెడ్ కలర్ టెక్స్చర్ అనేది డాట్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓకే డాట్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకున్నాం కదా, కొద్దిగా టర్న్ చేసుకుని ఉంటే కొద్దిగా బాగుంటుంది కదా మనకి ఒక లుక్ అనేది. బ్లెండింగ్లోకి వెళ్ళి మనం మల్టిప్లేలో అయితే పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ఇక్కడ వరకు నేను ట్రిమ్ చేసుకొని దీన్ని మనం బ్లెండింగ్లోకి వెళ్ళి మనం మల్టిప్లేలో అయితే పెట్టేసుకుందాం. మల్టిప్లేలో పెట్టుకొని ఇప్పుడు మన రెడ్ కలర్ ఇమేజ్ అయితే మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుందాం. రెడ్ కలర్ టెక్స్చర్ దానికనేది లుక్ ఒకటి రావాలి కదా. స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి ఫుల్గా పెట్టుకొని బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టిప్లేలో అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా, మనకి ఓవర్లలో పెట్టుకుంటే కొద్దిగా మనకు లుక్ బాగుంది. ఇక్కడ వరకు పెట్టుకొని నేను ట్రిమ్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ వై అని వస్తుంది చూసారు కదా, వై అని వచ్చే ప్లేస్ దగ్గరికి వరకు నేను దీన్ని స్ప్లిట్ చేసుకున్నాను. దీని తర్వాత మళ్ళీ వీడియో అనేది యాడ్ చేసుకుంటున్నాను, మళ్ళీ డిఫరెంట్ ఫార్మాట్లోను. ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ నేను ఇలా ట్రిమ్ చేసుకొని ఇలాగైతే ట్రిమ్ చేసేసుకున్నాను. చూసారు కదా దీని టెక్స్చర్ అయితే ఎలాగుందో. నేను టెక్స్చర్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను విజయ్ దళపతి గారిది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా మనకి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ మనం ఎల్లో కలర్ గోల్డ్ టైప్ ఆఫ్ కలర్ అనేది మనం ఒకటి యాడ్ చేసుకుందాం. డాట్స్ అనేది మనం అక్కడికి మూవ్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ నేను ట్రిమ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనం గోల్డ్ కలర్ టెక్స్చర్ అనేది నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, కింద నాకు గోల్డ్ కలర్ టెక్స్చర్ ఉంది చూసారా, అదైతే నేను యాడ్ చేసుకున్నాను. కిందకు వచ్చి నేను మల్టిప్లై మీద క్లిక్ చేశాను. చూసారు కదా ఎంత బాగా సూట్ అయిపోయిందో. ఇక్కడ నేను ట్రిమ్ రైట్ చేసుకొని ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇప్పుడు ఇక్కడ చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకు అవుట్పుట్ అనేది. అండ్ దీనికి కావాల్సింది వచ్చేసి మనకు మూవీ బార్స్ అనేది పెట్టుకోవాలి పైన కిందన. అవి మనం పెట్టుకుంటే మనకి వీడియో అయితే ఫుల్ఫిల్ అయితే అయిపోతుంది. కొద్దిగా లెంత్ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది, అక్కడక్కడ మనం లెంత్ అనేది కొద్దిగా చిన్న చేసుకుంటే బాగుంటుంది. మనం సక్రమంగా పెట్టుకొని ఇక్కడ నేను మూవీ బార్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కిందన. ఓకే, మూవీ బార్స్ అయితే యాడ్ చేసుకున్నాక నేను స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి ఫుల్గా అయితే పెట్టేసుకున్నాక నేను ఫుల్గా వీడియో అక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు డ్రాగ్ చేసుకున్నాను. డ్రాగ్ చేసుకున్నాక పైన కింద చిన్నది మనకు చిన్న గ్యాప్స్ అయితే ఉండడం వలన మనకి వైట్ కలర్లో అయితే కనబడుతుంది. దానికోసం మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ సెట్స్లోను నేను బ్లాక్ కలర్ అయితే పెట్టుకుంటున్నాను. ఫుల్గా పెట్టుకొని డూప్లికేట్ పెట్టి 3 డాట్స్ మీద క్లిక్ చేసి నేను కింద యాడ్ చేసేసుకున్నాను. దీన్ని ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు నేను ఇంకొక బార్ను కూడా మనం ఫుల్గా డ్రాగ్ చేసేసుకుందాం. డ్రాగ్ చేసేసుకొని ఇప్పుడు మన వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకుందాం. మనకి వీడియో అవుట్పుట్ అయితే బాగా వచ్చేసింది కదా. నేనైతే ఎక్స్పోర్ట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియోని.